TB2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతన శివక్షేత్రాలలో పెదకళ్లేపల్లి కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కృష్ణా జిల్లా చల్లపల్లికి సమీపంలో ఉన్న ఈ దివ్యధామంలో శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. యత్ర నాగేశ్వరో దేవః కృష్ణా చోత్తర వాహిని తత్ర స్నాత్వా చ పీత్వా చ పునర్జన్మ న విద్యతే అంటూ శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోన్న పుణ్యధామం పెదకళ్లేపల్లి. కృష్ణా జిల్లా చల్లపల్లికి సమీపంలో ఉన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు పరమేశ్వరుడు దుర్గా నాగేశ్వర స్వామి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. సంగీత సాహిత్య కళారంగాలకు కళలకు పుట్టినిల్లు అయిన ఈ దివ్యధామం తీర్థము క్షేత్రము కలసి తీర్థక్షేత్రంగా విరాజిల్లుతూ దక్షిణ కాశీగా ఖ్యాతికెక్కింది. వైవిధ్యమైన పౌరాణిక ప్రాశస్త్యమున్న ఈ దివ్యధామానికి విశేషమైన పౌరాణిక ప్రాశస్త్యంతో పాటు వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యధామాన్ని చేరుకోవడానికి మన రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. పెదకళ్లేపల్లి క్షేత్ర వైభవం గురించి స్కాంద పురాణాలలో విపులంగా చెప్పబడింది. ఇది తొలుత నాగక్షేత్రం, తరువాత ఋషిక్షేత్రం, పిమ్మట సత్యక్షేత్రం. శ్రీమద్ కదళీఫల మహత్య గ్రంథాలలో ఈ క్షేత్రం గురించి విస్తారంగా వర్ణించబడింది. అలాగే కదళీ వృక్షాలు అధికంగా ఉన్న క్షేత్రం కనుక దీనిని కదళీవనం అనే పేరు వచ్చిందని చెబుతారు. భారతదేశంలో 18 అరణ్యాలు ఉన్నాయి. అందులో చివరిది కదళీవనం అయిన కళ్లేపల్లి. స్వామివారికి సేవా నిమిత్తం కదళీ వృక్షాలు అవసరం కనుక ఆ వృక్షాలు అధికంగా పెంచి పోషించడం వల్ల కదళీవనం అనే పేరు వచ్చిందని మరో కథనం. ఈ దివ్య క్షేత్రాన్ని పురాణాలలో కదళీవనం, రంభాపురమని ప్రస్తావించడం జరిగింది. అలాగే కడలుపల్లి, కడలిపురం, కడల్పల్లి అనే పేర్లతో కూడా ఈ క్షేత్రాన్ని పిలిచేవారని తెలుస్తోంది. కడలుపల్లి అనంతర కాలంలో కళ్లేపల్లిగా మారినట్టు తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో ఓ మారుమూల కుగ్రామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలోని దుర్గా నాగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా పుష్కరిణి దర్శనమిస్తుంది. దీనిని నాగకుండమని, నాగసరోవరమని, నాగహ్రదమని పిలవడం జరుగుతోంది. మహిమాన్వితమైన కుండంగా విరాజిల్లుతోన్న ఈ కుండంలో ఉత్తమ తీర్థాలన్నీ సంగమించడం వల్ల దీనికి పరికర్ణికా తీర్థమనే పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా నాగకుండంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి అనంతరం ప్రధానాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ఆలయానికి ముందు భక్తులకు గాలిగోపురం దర్శనమిస్తుంది. ఆధునీకరించబడిన ఈ గాలిగోపురం మనోహరమైన శిల్పరాజాలతో అందంగా ఆహ్లాదకరంగా కనపడుతుంది. అనేక చారిత్రక విశేషాలను తెలియచేస్తుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని ఎవరు నిర్మించారో ఇతమిద్దమైన చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ కాకతీయుల పరిపాలనా కాలం నాటికే ఈ ఆలయం
శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి స్థితిలో ఉన్న ఆలయాన్ని సోమశివాచార్యులు అనే భక్తుడు పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాకతీయ రాజ్యాన్ని కుమారరుద్రదేవ మహారాజు పరిపాలిస్తున్న కాలంలో సోమశివాచార్యులు క్రీస్తు శకం 1292లో రాతిగుడి కట్టించినట్లు తెలుస్తోంది. ఈ సోమశివాచార్యుల వారి శిలా ప్రతిమ నేటికి ఆలయ దక్షిణపు గోడలో దర్శనమిస్తుంది. అయితే తిరిగి 1782లో యార్లగడ్డ కోదండరామయ్య దేశాయి అనే భక్తుడు ఆలయానికి మరమ్మతులు చేయించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత నాగేశ్వర నాయుడు అనే భక్తుడు ఆలయానికి ముందు భాగంలో 1796లో ఒక గాలిగోపురాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. విశాలమైన ఆలయ ప్రాంగణంలో చారిత్రక సంపదతో, ఆధ్యాత్మిక వాతావరణంతో అశేష భక్తజనావళిని విశేషంగా ఆకర్షిస్తోన్న దివ్య దైవ ప్రభా విలసితం నాగేశ్వర స్వామి ఆలయం. ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణ మార్గంలో సత్యస్తంభం దర్శనమిస్తుంది. ఇది పాలరాతి స్తంభం. బౌద్ధ చిహ్నితాలతో అస్పష్టంగా కనిపించే బ్రాహ్మీ శాసనలిపితో ఉన్న ఈ స్తంభం చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. వాద వివాదాలు ఏర్పడినప్పుడు ఈ స్తంభం దగ్గర సత్య ప్రమాణం చేయటానికి వస్తారు. కర్కోటక నాగప్రతిమ ఇక్కడే ఉండటం వల్ల ఈ స్తంభాన్ని కర్కోటక స్తంభమని కూడా పిలవడం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో మధ్య భాగాన ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. ఆలయానికి ఈశాన్య దిక్కులో 16 స్తంభాల కళ్యాణ మండపం ఉంది. రంగమండప నిర్మాణంలో బౌద్ధ చిహ్నిత స్తంభాలు కొన్ని దర్శనమిస్తాయి. దానికి సమీపంలో పంచముఖ గణపతి దర్శనమిస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో దుర్గా నాగేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. నాగమాత కద్రువ శాపం వల్ల జనమేజయుని సర్పయాగంలో మంత్ర స్వాహాకార శక్తి వల్ల పాముల యజ్ఞకుండంలో పడి నశిస్తాయన్న విషయం మరుపునకు రాక అనంత, వాసుకి, తక్షక, కర్కోటక అనే పేర్లు గల ఉన్నత సర్పాలన్నీ ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానదీ తీరంలో కదళీవనంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఇక్కడే నాగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి నాగేశ్వర క్షేత్రం అని పేరు వచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివార్లను భక్తితో పూజిస్తారు. అంతరాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు దర్శనమిస్తారు. ముఖమండపంలో మధ్య భాగంలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో నాగేశ్వర లింగాన్ని అనంతుడు, వాసుకి, కర్కోటక మహానాగులు ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. తరువాత గర్భాలయంలో కొలువైన దుర్గా నాగేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని చేతులు జోడిస్తారు. కారుణ్యమూర్తి, సమస్త దోష నివారకుడు, సకలైశ్వర్య ప్రదాయకుడు అయిన ఆ స్వామి తన దివ్య ప్రకాశంతో అజ్ఞాన తమస్సులను పారద్రోలి జ్ఞానజ్యోతులను హృదయ క్షేత్రాలలో వెలిగిస్తాడని భక్తులు నమ్ముతారు.
అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. జనమేజయ రాజు ఈ ప్రాంతంలోనే సర్పయాగం చేయసాగాడట. ఈ యాగానికి పూర్వమే అనంత, వాసుకి, తక్షక, కర్కోటకాయులు మహేశ్వరుని వరప్రసాదం వల్ల రక్షితులై ఉన్నారు. తరువాత ఆస్తికుడనే మహర్షి వచ్చి సర్పయాగాన్ని ఆపు చేయించాడు. జనమేజయుడు సర్పయాగం ఆపిన కారణంగా వచ్చే యజ్ఞదోషాన్ని ఆస్తికుడు పోగొట్టాడట. పిమ్మట జనమేజయుని కోరిక మీద జనమేజయ క్షేత్రంగా ఈ ప్రాంతం పిలువబడుతుందని వరమిచ్చాడట. ఆ కారణంగా పెదకళ్లేపల్లికి జనమేజయ క్షేత్రం అని కూడా పేరు వచ్చిందని తెలుస్తోంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను దర్శించుకొని తరిస్తారు. దక్షిణం వైపు గణపతి దర్శనమిస్తాడు. గర్భాలయంలో దుర్గానాగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న దుర్గామాతను కూడా దర్శించుకొని ఆ తల్లి కరుణా కటాక్షాలకు పాత్రులవుతారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఆలయ ప్రాంగణంలో ఎడమవైపున వీరభద్రస్వామి, భద్రకాళీమాత, నవగ్రహాలు, కాలభైరవ స్వామి, కుమారస్వామి వార్ల మూర్తులు దర్శనమిచ్చి భక్తులలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి మనోనిబ్బరాన్ని, మనోవికాసాన్ని పెంచుతాయి. పద్మాసనస్థం శశిధర్మగుణం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుం వైదం దక్షవాగే వహంతం నాగం వాసం చ గండాం ప్రణయోదవహం సాంకుశం వామభాగే అలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నమః పార్వతీవతయే. హర హర మహాదేవ. స్వామివారు ఇక్కడ స్వామివారు స్వయంభూలింగం అండి. 2000 సంవత్సరాల నాడు పుట్ట తవ్వుతుండగా ఆ సర్పానికే పలుగు దెబ్బ, పారి దెబ్బ తగిలి ఆ సర్పమే శిలగా ఉద్భవించింది. కశ్యప ప్రజాపతి భార్య నుండి కద్రవ ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి తవ్వుతుండగా ఈ తటాకం గోముఖాకారంలో తటాకం తవ్వి అభిషేకం చేస్తూ ఉండగా వారి పుత్రుడైనటువంటి కద్రవ ప్రజాపతి యొక్క భార్య వారందరితో కలిసి అభిషేకం చేస్తుండగా పిలపిలారావాలతోటి ఆ లింగంలోంచి చంద్రకేశ్వరుడు వచ్చేసరికి కదలి కదలి అని కేకలు వేయడంతో ఈ ఊరు కదలీపురం క్షేత్ర మహత్యం ప్రాశస్త్యం పొందాను. ఈ దేవాలయంలో ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున లక్ష్మీ కుమార్చన జరుగుతుంది. కృష్ణాష్టమి కూడా జరుగుతుంది. దసరా 10 రోజులు కూడా అమ్మవారికి అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. మాఘ మాసంలో మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ మరుసటి రోజు రథోత్సవం జరుగుతుంది. ఉగాది పండుగ కూడా ఇక్కడ చేయటం విశేషం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని ఘంటసాల క్షేత్రానికి చేరుకొని ఈ క్షేత్రంలో ఉన్న జలధీశ్వరాలయానికి చేరుకుంటారు. మహిమాన్వితమైన ఈ ఆలయం అత్యంత పురాతనమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తు శకం 9వ శతాబ్దిలో విష్ణువర్ధన మహారాజు ఇక్కడ 2000 మంది బ్రాహ్మణులకు గృహదానం చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలాగే కులోత్తుంగ చోడదేవుడు జలధీశ్వర స్వామికి కొంత భూమిని ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న అనంతరం ఇక్కడకు సమీపంలోని ఘంటసాల దివ్యక్షేత్రానికి చేరుకుంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా ఘంటసాల విరాజిల్లుతోంది. బౌద్ధ క్షేత్రంగా, ప్రఖ్యాత రేవు పట్టణంగా ఒకప్పుడు జగద్విదితమైన ఈ ధామం దివిసీమ చరిత్రను పరిపుష్టం చేసింది. అలాగే ఇక్కడున్న జలధీశ్వర స్వామి వారి ఆలయం ఈ కాలం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయంలోని జలధీశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఆలయ విమాన శిఖరం దివిసీమ ఆలయ విమాన శిఖరాల కంటే భిన్నంగా కనిపిస్తుంది.
3 శిఖరాలుంటాయి. దీనిని గజపృష్ఠాకార విమానమని పిలవడం జరుగుతోంది. జలధి అనగా సముద్రమని అర్థం చెబుతారు. సముద్ర వ్యాపారం లాభనష్టాలన్నీ సముద్రం మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ సముద్రానికి సంకేతంగా ఈశ్వరుడిని జలధీశ్వరుడు అనే పేరుతో సంభావించుకుని ఆ స్వామికి ఇక్కడ ఆలయం కట్టించినట్లు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఘంటసాలను చోడ పాండ్యపురమని పిలిచేవారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రం బౌద్ధ క్షేత్రంగా కూడా విరాజిల్లింది. భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన జలధీశ్వర స్వామిని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న విఘ్న వినాయకుణ్ణి మనసా వాచా కొలుస్తారు. తరువాత గర్భాలయంలో కొలువైన జలధీశ్వర స్వామి దివ్యమంగళ లింగ రూపాన్ని, బాలాపార్వతి అమ్మవారిని దర్శించుకొని భక్తితో చేతులు జోడిస్తారు. ఇతర శివాలయాలకు మల్లే కాకుండా ఇక్కడ ఈ జలధీశ్వరాలయంలో ఒకే పావన పట్టాలపై స్వామివారు, అమ్మవారు కలిసి కనిపిస్తారు. గర్భాలయంలో జలధీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మందిరానికి చేరుకొని స్వామిని మనసా వాచా కొలుస్తారు. సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకు శక్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తాడని నమ్ముతారు. ఇక ప్రతి మాస శివరాత్రి సందర్భంగా ప్రతి నెల మాస శివరాత్రి జరుపుతుంది. జలధీశ్వర స్వామి కళ్యాణం పాలతో అభిషేకం చేస్తారు. తర్వాత మాఘపౌర్ణమి సందర్భంగా త్రయాంకం అంటే 3 రోజులు కళ్యాణం చేసి నాటకాలు వేసి మా శక్తి కొలది సేవిస్తాం. తర్వాత షష్ఠి ఒకటి బాగా జగజ్యోతి కార్యక్రమాలు బాగా జరుగుతాయి. తర్వాత కార్తీక మాసం అన్నారు ప్రతి సోమవారం నిత్యాభిషేకాలు జరుగుతాయి. రుద్రాభిషేకాలు, నిత్యాభిషేకాలు జరుగుతాయి. గురు బ్రహ్మం గురు విష్ణుం గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. ఈ అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసిన దేవాలయం అనేది. జలధీశ్వర స్వామి అని జలం నుంచి వచ్చారు కాబట్టి ఈయన జలధీశ్వర స్వామి అని అంటారు. కోరుకున్న వారికి కోరుకున్నట్టుగా ఫలితాలు, అనుకూలంగా అన్నీ ఉన్నాయి. ఆయన ఉన్నందువల్ల ఈయనకి యొక్క ప్రసిద్ధిగా గావించి ఉన్నారండి. ఈ ఘంటసాల గ్రామంలో ఈ జలధీశ్వర శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామి వెలసి ఉన్న దేవాలయం అనేది. ఒకే పీట మీద అమ్మవారు అయ్యవారు ఉండటం విశిష్టత. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం. హర ఓం నమః శివాయ. పురహర శంకర హృదయేశ్వరమే శ్రీనగ సుందర క్షేత్రం. శివ ఓం నమః శివాయ. క్షేత్రం నమః శివాయ, తీర్థం నమః శివాయ, స్వర్గం నమః శివాయ, ధామం నమః శివాయ.
సర్వతీర్థముల సకల దేవతల దివ్యధామమీ క్షేత్రం. హర ఓం నమ శివాయ. సురముని గణముల స్వర్గ సుధామం ఇది ఏ భువి కైలాసం. శివ ఓం నమ శివాయ. వేదం నమః శివాయ, నాదం నమః శివాయ, ధ్యానం నమః శివాయ, యోగం నమః శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో ఉన్న దుర్గా నాగేశ్వర స్వామి, ఘంటసాలలో ఉన్న జలధీశ్వర స్వామి వార్ల దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలున్న వారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాలు చెబుతున్నాయి. తండ్రి నాగేశ్వర అనగానే వచ్చి భక్తుల అభీష్టాలను తీర్చే భక్త వరదుండు దుర్గా నాగేశ్వరుడు. అలాగే తండ్రి జలధీశ్వర అనగానే వచ్చి భక్తులను అష్టైశ్వర్యాలను ప్రసాదించే కరుణామయుడు జలధీశ్వరుడు. ఈ చరాచర సృష్టికి మూలకారకుడైన ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ